వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రియల్ లైఫ్ హీరో జగనన్న వైపు యువత అడుగులు వేస్తున్నారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జననేత జగనన్న వైపే యువత పరుగులు పెడుతున్నారన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పట్టణంలోని సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రానికి నిత్యావసర సరుకుల పంపిణీ. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆటోలపై టీడీపీ ప్రచార స్టిక్కర్లు తొలగిస్తున్న పోలీస్ సిబ్బంది. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు. హాయ్ అండి, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నంద్యాల. నంద్యాల పట్టణంలోని 27వ వార్డు పరిధిలో దేవనగర్ ప్రాంతంలో అత్యధికంగా పేద మధ్యతరగతి ప్రజలు జీవించే ఈ ప్రాంతం గత 30 సంవత్సరాల క్రితం పేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలను కేటాయించడం జరిగింది. 40 సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పాటు కాబడినప్పటికీ అభివృద్ధి నోచుకోక కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండేవారు. 2004వ సంవత్సరం నంద్యాలలో ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన శిల్పా మోహన్ రెడ్డి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, నీటి సౌకర్యం కల్పించి పేదల జీవితాన్ని సుఖవంతం చేశారు. దేవనగర్ నాటి నుండి నేటి వరకు ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో కేవలం 3 సంవత్సరాల్లో ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరించడం జరిగింది. పట్టణానికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా శ్యామ్నగర్ వద్ద విశాలమైన బ్రిడ్జ్, అలాగే సలీంనగర్ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. నాకు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ జగన్ బాగా వేసినారు. మా మమ్మీ చనిపోయిన తర్వాత నాకు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ లేకపోయేసరికి నాకు విద్యా దీవెన వసతి దీవెన పడినందుకు మేము ఒకరి మీద డిపెండ్ కాకోకుండా మా స్టడీస్ మేమే కంటిన్యూ చేసుకున్నాము. మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా సీఎం గారు జగన్ వస్తే కానీ మాకు యూస్ఫుల్ అవుతుంది. నేను చాలా ఇంటర్వ్యూస్ కానీ ప్లస్ వచ్చేసి టీవీలో చూసినాను. ఎమ్మెల్యే గారు కూడా బాగా అంటే రోడ్స్ కానీ ఇక్కడ బ్రిడ్జ్ కానీ అవి బాగా వేసినారు. ఎమ్మెల్యే కూడా బాగానే చేసినారు. 5 ఇయర్స్ కాకోకుండా 2.5 ఇయర్స్లో కూడా బాగా వేసినారు. వై బికాస్ 2 ఇయర్స్ కరోనాలో అయిపోయింది. 2.5 ఇయర్స్ 3 ఇయర్స్లో కూడా ఎమ్మెల్యే గారు బాగానే చేసినారు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పడింది నంద్యాల. ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. గవర్నమెంట్ కాలేజ్ అయితే పడింది. చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కూడా జగన్ సీఎం గారే అవ్వాలని మేము కోరుకుంటున్నాము. రవికిషోర్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. రోడ్లు వేయించినాడు, సంబాలు వేయించినాడు, కాలువలు తీపించినాడు. పింఛన్ ప్రతి నెల 1వ తేదీ ఆదివారం అని అనుకుండా 1వ తేదీ పింఛన్ ఇస్తున్నారు. రేషన్ బియ్యం కానీ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు. మళ్ళీ రవి సారే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రవి సార్ వార్డుల్లో కానీ అభివృద్ధి చేసినాడు. ఆయన తప్ప ఎవరు చేయలే. రోడ్లు కానీ ఏదన్నా కానీ మనకి ఏదన్నా అడుగుతానే ఎమ్మనే సాయం, ఇల్లు కానీ మాకు అమ్మ ఒడి పడింది, అన్నీ ఉన్నాయి. ఆయన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. పెన్షన్ అక్కడివే తీసుకున్నాండి. 3 రోజులు 2 రోజులు పడుతుందా. ఇప్పుడు 1వ తేదీ మా తలుపు తట్టి ఇస్తున్నారు వాళ్ళకి. నీళ్ళ సమస్య అప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తుండే. భాషన్న కానీ దగ్గరుండి నీళ్లకు ఎమ్మనే రెస్పాన్సిబుల్ అవుతున్నాడు. ఆ టైంలో ట్యాంకర్లు పెట్టడం కానీ ఏదన్నా వాటిలో సమస్య ఫోన్ చేస్తే చాలు. వాటిలో సమస్య వచ్చిందంటే మళ్ళీ ముందుండి చేపిస్తున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి రావాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరఫున నేను కోరుకుంటున్నాను సార్. అన్ని పథకాలు అందుతున్నాయి. పింఛన్ వస్తుంది. 45 ఏళ్ళ వయసు వస్తుంది. మాకు అన్ని ఇప్పుడు మటుకు బాగానే వస్తున్నాయి. మాకేమో అప్పుడు కన్నా ఇప్పుడు భయమే ఇంట్లోకి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని అడిగి ఎట్టెట్టుంది మా వాతావరణం అంటే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పినాం. ఇదే ఈ ప్రభుత్వమే ఎలా అనుకుంటున్నాం. ఇప్పుడు వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూద్దాం. తాగునీటి సమస్య పరిష్కరించడం జరిగింది. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పైప్ లైన్ల ఏర్పాటు, మరమ్మతులు చేయడం,
విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విద్యుత్ స్తంభాలు, వైర్లు, లైట్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ డ్రైన్లు, కల్వర్ట్లు నిర్మాణం, నాడు నేడు పథకం కింద దేవనగర్లోని మున్సిపల్ పాఠశాల రూపురేఖలను మార్చడం జరిగింది. విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. పద్మావతి నగర్ను కలుపుతూ శ్యామ్ నగర్ వద్ద విశాలమైన బ్రిడ్జ్ ఏర్పాటు, సలీం నగర్ వెళ్లేందుకు పట్టణానికి సులువుగా రవాణా సాగించేందుకు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. పేద ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ఉచితంగా శిల్ప మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. 27వ వార్డు సమీపంలో విద్యానగర్ నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పార్క్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని దాదాపు 5 వార్డుల ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో ఒక పార్కు నిర్మించడం జరిగింది. వార్డులో దాదాపుగా ఉద్యోగస్తులు మినహా 99% మంది పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్షంగా 27 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. అన్ని రకాలు బాగున్నాయి. శిల్ప వచ్చిన పొద్దుంటి ఇళ్ళ కాడికి వచ్చి చెక్ చేసేది, అన్ని రకాలు అడిగేది, నీళ్ళు కొలాయిలు ఎట్టిస్తున్నారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. కానీ వాళ్ళు వచ్చేది మేలు ముందు సంవత్సరం కానీ మనం పోయి ఇళ్ళ కాడికి పోయినా కానీ వాళ్ళ ఆఫీస్ కాడికి పోయినా కానీ వాళ్ళు ఇట్లా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి అడిగిపోతారు. ఈ సౌకర్యాలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వస్తేనే బాగుండేది. నెక్స్ట్ కానీ పిల్లలని 9 గంటలకు పింఛన్ వచ్చింది. షాపు మామూలు సంవత్సరానికి చేస్తున్నాను. బాగా అమలు అవుతున్నాయి, బాగా చేస్తున్నాడు. లైట్లు కానీ వీధి లైట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. పేరు దేవనగర్ భాష, 27వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. ఈ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా వార్డు దేవనగర్ నందు సంక్షేమ పథకాల్లో దూసుకుపోతుంది. ఎందుకంటే పెన్షన్లు 3000 చేయడం అయితేనేమి, అదేవిధంగా ఆసరా పథకం అయితేనేమి, చేయూతనైతేనేమి, అనేక విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి అనేక పథకాల వలన దాదాపు ఈ 5 సంవత్సరాలలో 27 కోట్ల రూపాయలు మా వార్డుకు ప్రజలకు అందడం జరిగింది. ఆ రకంగా దాదాపు 90% ఇండ్లకు 99% ఇండ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు తప్పనిస్తే అందరికీ సంక్షేమ పథకాలు అందుతూ, సంక్షేమ పథకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అందుతున్నాయి. అదేవిధంగా సౌకర్యాల విషయంలో గతంలో వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. వాటర్ అర్ధరాత్రి రావడం అయితేనేమి, అసలు వారం రాకపోవడం అయితేనేమి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మన ఈ ఎమ్మెల్యే రవణ గెలిచిన తర్వాత వాటర్ ప్రాబ్లం సాల్వ్ జరిగింది. అదేవిధంగా పోల్స్, ఎక్కడైతే పోల్స్ అవసరం ఉన్నాయో గడగడపలు తిరిగినాక అన్నీ ఐడెంటిఫై చేసి పోల్ వేయడము, దానికి లైట్లు వేయడము, ఎక్కడన్నా వైర్ల ప్రాబ్లం ఉంటే వైర్ల ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకమైన కాలువలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మరి అభివృద్ధి పథకం విషయంలో అయితే దాదాపు ఇంతకుముందు 90% రోడ్లు వేయడం జరిగింది. రోడ్లు ఎక్కడైతే లేదో ఐడెంటిఫై చేసి ఈ రోడ్లు కూడా దాదాపు 20 లక్షలతో రోడ్డు కాలువలు వేయడం అయిపోయింది. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి 26 లక్షలు నాడు నేడు కింద రావడము, దానికి గాను ఆ గ్రిల్ వేపియడము, ఈ టాయిలెట్స్ వేపియడము, వాటర్ వేపియడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అభివృద్ధి పథకంలో చాలా దూసుకుపోతుంది. ఇదే కాకుండా ఈ వార్డుకు సంబంధించి టౌన్కి పోవడానికి, పద్మావతి నగర్ పోవడానికి బ్రిడ్జి కష్టంగా ఉంటే చిన్న బ్రిడ్జిని వెడల్పు చేసి పెద్ద బ్రిడ్జిగా చేయడము, సలీం నగర్ బ్రిడ్జి చేయడము, అదేవిధంగా పార్కుని ఏర్పాటు చేసి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం, ఈ అన్ని విషయాలలో ఈ ఒక్క విషయంలోనే కాకుండా అభివృద్ధి, సంక్షేమము, సౌకర్యము, ఈ 3 విషయాలలో వార్డు ఈ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో, మన రవణ ఆధ్వర్యంలో దూసుకుపోతుందని చెప్పి తెలియడానికి సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వాలలో చూసినాం మనము, ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇంత చేసినటువంటి పరిస్థితి కనపడలేదు. ఈ ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో, ఇక్కడ ఎమ్మెల్యే రవణ నాయకత్వంలో అనేక విషయాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కనుక్కుంటూ అన్నీ చేసుకుంటూ పోతున్నారు. కరోనాలోనూ తీసుకుంటే ప్రతిరోజు నిత్యం మనకు అందుబాటులో ఉండి ఏం కావాలా, ఏ సౌకర్యాలు కావాలని చెప్పి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ పోయింది. అదేవిధంగా పట్టణంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటైతేనేమి, ఈ నంద్యాలను జిల్లా చేయడం విషయంలో అయితేనేమి, ఐటీఐ అయితేనేమి, ఇంకా అనేక రకమైన కాలేజీలు తీసుకురావడము, అన్ని రకాలుగా రవణ అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. దానికి గాను ఇప్పుడు మనం ఎక్కడన్నా తిరిగి అడిగితే ఏమ్మా ఏదిలా ఉంది, ఏం చేయాలంటే మళ్ళీ జగనన్నే రావాలన్నా, మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా రవణే రావాలన్నా అని అడుగుతున్నారు. మేము ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేకుండా జగనన్న రవణ అన్నీ ఏర్పాటు చేసినారు కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరిని అడిగినా కూడా వచ్చేది మీరే పడన్నా ఎందుకు తిరుగుతారు అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళకి సంబంధించి మంచి మెజార్టీ రవణకు
జగనన్నకి ఇచ్చి మళ్ళీ రవణ ఎమ్మెల్యేగా జగనన్న సీఎంగా చూసుకోవడానికి అతి త్వరలో అని చెప్పి తెలియజేసుకుంటాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, మాకు చేసింది ఏమీ లేదని, ఎన్నడూ డబ్బు ముఖం చూసిన పరిస్థితి మా లాంటి పేదలకు లేదని. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న సీఎంగా వచ్చిన నాటి నుండి మాకు పథకాల ద్వారా డబ్బులు ఎవ్వరి రికమెండేషను దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా మా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారని, మా తండ్రిగా జగనన్న మమ్ములను బాగా చూసుకుంటున్నాడని, మళ్ళీ జగనన్నే రావాలి, శిల్పా రవణ్ణే కావాలని ప్రజలు కోరుతున్నారు. మేము దేవుని నమ్ముకున్నాం, జగనన్నను నమ్ముకున్నాం అంటున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరు ఏం చేసినా ఎన్నికల్లో శిల్పా రవణకు మా ఓట్లు వేసి తీరుతామని ధైర్యంగా చెబుతున్నారు. కుటుంబం పెద్ద చనిపోతే జగనన్న మా ఇంటి పెద్దగా మా చదువులకు ఆర్థిక సాయం అందించి చదువులను కొనసాగించేందుకు తోడ్పడ్డారని, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తీరుతామని, ఇంతకన్నా ఎవరు ఏం చేయలేరని మా అన్నకు అండగా నిలుస్తామంటున్నారు. ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో సగం కాలం కరోనాకు పోయినా స్వల్పకాలంలోనే ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, అందులో నంద్యాల వాసులు కలగా మిగిలిన నంద్యాల జిల్లా మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణ, ఇలా చెప్పుకుంటూ పోతే నంద్యాల నలుదిశలా అభివృద్ధి విస్తరించిందని చెప్పక తప్పదని ప్రజలు అంటున్నారు. గత టీడీపీ హయాంలో పథకాలు రావాలంటే అధికారంలో ఉన్న వారికి ఒత్తాసు పలకాలని, లేకుంటే తమకు పథకాలు అందేవి కాదని, నేడు జగనన్న ప్రభుత్వంలో శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఈ కాలంలో ఎటువంటి భేదాలు తేడాలు లేకుండా అర్హులైన అందరికీ పథకాలు అందిస్తున్నారని చెబుతున్నారు. సకల సదుపాయాలను కల్పించడమే కాకుండా అన్ని సమృద్ధిగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి జీవనం సాగించే తమకు దేవుడిలా వచ్చి జగనన్న ఇచ్చిన ఈ పథకాల ద్వారా అప్పులు తీరాయని, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశామని, మళ్ళీ జగనన్నే సీఎంగా రావాలని, నంద్యాలలో శిల్పా రవిరెడ్డి ఎమ్మెల్యేగా కావాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. రియల్ లైఫ్ లో ఎంతో మంది హీరోలను చూసాం. అయితే రియల్ లైఫ్ హీరో జగనన్న ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, నాయకత్వాన్ని చూసిన యువత ఆకర్షింపబడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం, రియల్ లైఫ్ హీరో జగనన్నతోనే మేమంతా అంటూ కదలి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వీసీ కాలనీ 34వ వార్డు నుండి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ జాకీర్ హుసేన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ రియల్ లైఫ్ హీరోగా జగనన్న నిరూపించుకున్నారని, ఆయనలో ఉన్న ధైర్యాన్ని చూసిన యువత ఆకర్షింపబడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అభినందనీయమన్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులను సైతం ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకువచ్చిన రియల్ హీరో జగనన్న అన్నారు. జగనన్నను ఢీ కొట్టడానికి సినీ హీరోలు, వివిధ పార్టీలు పొత్తులతో కలిసికట్టుగా వస్తున్నా సింగిల్ గా దమ్మున్న నాయకుడిగా ధైర్యంగా ఒక్కడే అందరినీ ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడన్నారు. జగనన్న ప్రజలను, దేవుణ్ణి నమ్ముకున్నాడని, మంచి చేసిన నాయకుడిగా నేడు మీ ముందుకు వస్తున్నాడని, ఓట్లు వేసి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. నంద్యాలలో కరోనా కాలంలో యువత ఇబ్బందులలో ఉన్నవారిని ఆదుకొని సహాయ సహకారాలు అందించారని, అయితే టీడీపీ వారు ఎవరైనా నాడు బయటికి వచ్చి సహాయాన్ని అందించారని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష టీడీపీ వారికి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు కనపడరని, కేవలం ఎన్నికల సందర్భంలో ఓట్లు అడగడానికి వస్తూ ఒక అవకాశం ఇవ్వాలని కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో వృధా అయిందని, కాగా కేవలం 3 సంవత్సరాలలో రాష్ట్రంలో అలాగే నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. నంద్యాలలో ప్రతిపక్ష అభ్యర్థి 15 సంవత్సరాలు అనేక పదవులను, మంత్రి పదవులను నిర్వహించారని, అయితే వారి కాలంలో నంద్యాలలో గుర్తుండిపోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశారో చెప్పాలన్నారు. శిల్పా కుటుంబం శిల్పమోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న కాలంలో నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల,
బాలికల జూనియర్ కళాశాల, మున్సిపల్ టౌన్ హాల్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి నంద్యాల ప్రజల గుండెల్లో గుర్తుండిపోయేలా చేపట్టామన్నారు. అలాగే నేడు వీసీ కాలనీ నుండి వచ్చిన యువతకు ఆ ప్రాంతం గతంలో పరిస్థితి ఎలా ఉండేదో, నేడు ఎలా అభివృద్ధి జరిగిందో, ఎవరి హయాంలో చేశారో గుర్తు చేశారు. 73 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కావాలో, యువకుడైన ధైర్యశాలి జగనన్న కావాలో యువత ఆలోచించుకోవాలని కోరారు. నేటి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన యువత శిల్ప కుటుంబ సభ్యులని, తన ఇల్లు మీ ఇల్లుగా ఎల్లప్పుడూ అందరికీ స్వాగతం పలుకుతుందని, మీ సమస్యలను కష్టాలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కేవలం 50 రోజుల కొద్ది కాలంలో యువత పార్టీ విజయానికి కృషి చేయాలని, రానున్న 5 సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిలో అల్లబకాస్, ఫయాజ్, ఇమ్రాన్, షేక్ షా, టోనీ, సుబాన్, రఫీ, బాషా, మాబూవలి, సూరి, మన్సూర్, హుసేన్, రఫీ, అక్బర్, తేజ, అబ్దుల్, మున్నా, బంటి, సమీర్, షేక్ షా, చిన్న, దాదా, ఇఫ్రాన్, బుజ్జి, హుసేన్ బాషా, ఖాజా, అబ్దుల్ తదితర యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వీసీ కాలనీ నుంచి మన వీసీ కాలనీ ఇన్ఛార్జ్ జాకీర్ హుసేన్ అన్న గారి ఆధ్వర్యంలో మిత్రులు అల్లా బకాష్, ఫయాజ్, బాషా, చిన్న మీ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో చేయడానికి నేను సాదరంగా ఆహ్వానిస్తూ మీ అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనకి ఎప్పుడైనా సరే ఒక రియల్ లైఫ్ హీరోని చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనం లైఫ్లో ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఆయన చూస్తే మనకు ధైర్యం వస్తుంది. ఈరోజు ఆయన పడినన్ని కష్టాలు అయితే నాకు తెలిసి ఆ వయసులో కానీ ఎవరు కూడా పడిండరు. సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదుర్కోవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడం కావచ్చు. అంటే మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం హీరో ఎంతమంది విలన్లు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడ్డాం. కానీ రియల్ లైఫ్ హీరో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు నేను నిజంగానే యూత్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అట్రాక్ట్ అవుతున్నారంటే దానికి ముఖ్య కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే సినిమా హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు. సింగిల్ గా ఎవరు రాలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ నిజంగా దమ్మున్నవాడు, ధైర్యంగా ఎవరైనా ఢీకొడుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రమే. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఆయన ఒకటే నమ్ముకున్నాడు. ఆయన కేవలం ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు. ప్రజలకి చేశాం గనక మాకు ఓటేయమని చెప్పేసి అడుగుతున్నారు. యువకులు కూడా ఎక్కువ మంది, మీరు కూడా ఆలోచించండి. వారందరూ కూడా ఏం చేశారో చెప్పడంలా, ఎంతసేపు ఉన్నా సరే మాకు అధికారం ఇవ్వండి, ఈసారి మేము చేస్తామంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో మేము చేశాము, మీ ఇంటికి చేరాయి కాబట్టి మాకు మళ్ళీ ఇంకొక అవకాశం కల్పించమని చెప్పేసి కోరుతున్నారు. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను కూడా మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, నాకు కావాల్సింది కేవలం ఈ 50 రోజులు మాత్రమే కష్టపడ్డాం. ఈ 50 రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని అడగను. నేను 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేస్తాను. 5 years ఒకసారి ఒక 50 days మాత్రమే అడుగుతాను. నేను ఆ 50 days మాత్రం మీరు నా కోసం గట్టిగా కష్టపడమని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. 5 years లో ఎటువంటి సమస్య వచ్చినా సరే, మీకు కావచ్చు, మీ పేటకి కావచ్చు, మీ ఇంటికి కావచ్చు, ఏదన్నా మీ ఫ్రెండ్స్కి కావచ్చు, ఏదన్నా సరే నేనున్నాననే విషయాన్ని మాత్రం మర్చిపోతామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చేస్తున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమము కార్యక్రమాలకు ఆకర్షితులై మన యువత అంతా వచ్చి మన పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం అయితే ఏమి, అభివృద్ధి అయితే ఏమి, మరి ఈ 5 సంవత్సరాలలో మరి కరోనా కష్టకాలంలో కూడా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాలే మనకు ప్రభుత్వము పనితీరు చేసినది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎంత డెవలప్మెంట్ అయినా, ఎంత సంక్షేమమైనా జరుగుతుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందుకే జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగలేకుండా ఉన్నప్పటికి కూడా ఎంతో జాగ్రత్త తీసుకొని మన మధ్యలో ఉండి, మరి ముఖ్యంగా నంద్యాలలో శిల్పా సేవ సమితి ద్వారా అందరికీ మరియు
ఫ్రూట్స్ అయితే కూరగాయలు అయితే ఇవల్ల ప్రతి ఒక్క ఇంటికి పంపించిన దాత ఎవరు అంటే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారని ఖచ్చితంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన హాస్పిటల్ కు ఓపీ బ్లాక్ అయితేనేమిటి, అదేవిధంగా 5 అర్బన్ సెంటర్లు అయితేనేమిటి, అదేవిధంగా మనకు శ్యామ్ నగర్ సలీం నగర్ బ్రిడ్జి అయితేనేమిటి, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసుకొని వచ్చి మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మన ప్రజల్లో మనల్ని పొందినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క సందులో కూడా మరి రోడ్లు మనందరం కూడా ఆకర్షితులమై ఈ రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో తీసుకుని వచ్చి ఖచ్చితంగా 50,000 మెజార్టీ మనం తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, గతంలో మన వార్డులో మనం ఒక 600 మెజార్టీ ఇచ్చినాము. ఈసారి ఖచ్చితంగా దాన్ని దాటించి 1000 మెజార్టీ దిశగా తీసుకురావాల్సిందిగా మన యువతకందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జననేత జగనన్న వైపే యువత పరుగులు పెడుతున్నారని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో యువత వైఎస్ఆర్సీపీలోకి రావడం ఎంతో శుభదాయకమన్నారు. సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, జాకీర్ హుసేన్, దేవనగర్ భాషా, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, రఫీ, హోటల్ బాబన్న ఆధ్వర్యంలో బీసీ కాలనీ, మూలసాగరం ప్రాంతాల నుండి యువత వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన యువత జగనన్న నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహంగా పరుగులు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి జగనన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని, మరెన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అందుకు యువత శక్తివంచన లేకుండా కృషి చేయాలని, రాష్ట్రంలో జగనన్నను సీఎంగా, నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న 5 సంవత్సరాలు మీ అందరి ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో నూర్ ఖాన్, ఇంతియాజ్, ఇమ్రాన్, పాయింటింగ్, జాకీర్, నూర్, ఇఫ్రాన్, అబ్దుల్ రెహమాన్, ఖాజా, విజయ్, షమీం, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా మనతో పాటు ఉన్నాడు. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే తిరిగి సొంత ఇంటికి వచ్చిన మాదిరిగా ఉంది ఈరోజు. అలాగే నూర్ ఖాన్ తో పాటు వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఇమ్తియాజ్, ఇమ్రాన్, పాయింటింగ్, జాకీర్, నూర్, ఇర్ఫాన్, అబ్దుల్ రెహమాన్, ఖాజా, విజయ్, షమీం, అలాగే ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా వచ్చినారు. మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. వెల్కమ్ టు వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్ నందు ఉన్న సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రానికి సోమవారం లయన్స్ క్లబ్ సభ్యులు నందకిషోర్ జన్మదినంను పురస్కరించుకొని నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సంఘమిత్ర సేవా కేంద్రం ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, వీటినన్నింటినీ దాతల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. నిరాశ్రయుల ఆవాస కేంద్రం, వెనుకబడిన ప్రాంతాలలో విద్యార్థులకు శిక్షణ తరగతులు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గెలివి సహదేవుడు, శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొద్ది దశాబ్దాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మన నంద్యాలలో ఉన్న సంఘమిత్ర ఆవాస విద్యాలయంలో ఉన్న బాలుర కోసం, వారి దైనందిన అవసరాలను తీర్చేందుకోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని వారికి చిన్న కానుకలు అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి ఏదైనా అవసరమైతే మన నంద్యాల లయన్స్ క్లబ్ ద్వారా సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. లయన్స్ క్లబ్ ఎన్నో విశిష్టమైన సేవలను 53 సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తూ ఉంది. ఈరోజు సంఘమిత్రలో చిన్నారులకు నిత్యం అవసరమయ్యే వస్తువులను మన నందకిషోర్ గారు ప్రొవైడ్ చేశారు. వాటిని డిస్ట్రిబ్యూషన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఏవైనా, ఇవి కాకుండా ఏవైనా నీడ్స్ ఉంటే ఎల్లప్పుడూ మేము లయన్స్ క్లబ్ తరఫున సహాయ సహకారాలు అందించడానికి మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ రెడీగా ఉంటారని తెలియజేస్తూ, మనం సంఘమిత్ర ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే దాతల యొక్క సహకారంతో. మన నాగరాజు గారు చెప్పినట్లుగా ఈరోజు సంఘమిత్రకి లయన్స్ క్లబ్కి అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మన కిషోర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లయన్స్ క్లబ్ వారు ఇక్కడికి రావడం, మన పిల్లలకి
కావాల్సినటువంటి నిత్యావసరాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. మనం ఇప్పుడు నిరాశ్రిత బాలుర ఆవాసము, అదేవిధంగా గ్రామీణ విద్యార్థుల ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇటీవలనే అనేక స్లమ్ ఏరియాస్లో ఒక 21 ట్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి మన సంఘమిత్ర పిల్లలకి ఎటువంటి దేశభక్తి, దైవభక్తితో పాటు మనం క్రమశిక్షణ ఇటువంటివి ఎట్లా నేర్పుతున్నామో అదేవిధంగా ఆ 21 స్లమ్ ఏరియాస్లో కూడా అటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఇట్లా దాతల సహకారంతో మనం చేయగలుగుతున్నాము. ఈ సందర్భంగా వారు మన సంఘమిత్రకి ఇచ్చేసి మనకు సహాయ సహకారాలు అందించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నంద్యాల పట్టణంలో ఆటోలపై టీడీపీ ప్రచార స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆ స్టిక్కర్లను తొలగించడం జరిగింది. తెలుగుదేశం నాయకులు పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కాన్వాయ్ నిర్వహిస్తూ ఆటోలకు పార్టీ స్టిక్కర్లు వేసి కరపత్రాలను పంపిణీ చేయడంతో సంబంధిత అధికారులు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలం చెల్లిన ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసుకుని తిరగడం ప్రజలు చూడవచ్చు. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవస్థానం నందు సోమవారం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం పాల్గొన మాసం ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. అర్చకులు గోపిస్వామి, లక్ష్మయ్య, గురుస్వామి, శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజం సభ్యులు పాల్గొన్నారు. పండుగను పురస్కరించుకొని అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలిసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవచనము, స్వామివారికి నవకలశ తిరుమంజన అభిషేకములు, వివిధ రకాలైనటువంటి అలంకారము పూజలన్నీ కూడా నిర్వహించి ఉన్నాయి. ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులు కూడా చాలా మంది విరివిగా పాల్గొని స్వామి వారి కృపకు కూడా పాత్రలై ఉన్నారు. అలాగే అందరూ భక్తులు స్వామి దర్శించి స్వామి ఆశీర్వాదాలు పొందవలసిగా తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ లైఫ్ హీరో జగనన్న వైపు యువత అడుగులు వేస్తున్నారన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. జననేత జగనన్న వైపే యువత పరుగులు పెడుతున్నారన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. పట్టణంలోని సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రానికి నిత్యావసర సరుకుల పంపిణీ. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆటోలపై టీడీపీ ప్రచార స్టిక్కర్లు తొలగిస్తున్న పోలీస్ సిబ్బంది. అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.